అంటే ఇన్సిడెంట్ జరగడం అనేది ఎర్లీ మార్నింగ్ జరిగింది. సో నాకు తెలిసిన వెంటనే దాని గురించి నేను మంత్రి గారితో, కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి గారితో, అలాగే సెక్రటరీ గారితో వాళ్ళందరితో మాట్లాడేది జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం అనేది నాకు తెలిసి ఇది మొదటిసారి. ఇన్ని జీవాలు చనిపోవడము, అందులో అంటే గొర్రెల కాపరి కూడా చనిపోయింది. వాస్తవానికి వీళ్ళు కొల్లాపూర్కి సంబంధించిన వాళ్ళు. నేను కొల్లాపూర్ మంత్రి గారితో కూడా, అంటే జూపల్లి గారితో కూడా మాట్లాడాను. విజిట్ చేసి ఫస్ట్ అక్కడ సిచ్యువేషన్ చూస్తే మనం వాళ్ళకి ది బెస్ట్ ఏం చేయగలమో వాళ్ళు చేద్దామని చెప్పారు. కానీ అంటే ఈ ఫెడరేషన్ చైర్మన్ గా నేను చార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, అన్న బాలు నాయక్ గారితో, అలాగే ఐలన్న గారితో, యజ్ఞ మల్లేష గారితో, పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో మా సంఘానికి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ అనేది చిన్న విషయం కాదు. సో దీనికి ఏం చేయగలము డిపార్ట్మెంట్ నుంచి అనేది ఇక్కడ సెక్రటరీ గారితో, మా మంత్రి శ్రీహరణ గారితో మాట్లాడి అక్కడికి వెళ్ళి స్థానికంగా వాళ్ళకి ఇప్పుడు కావాల్సిన ప్రైమరీ ట్రీట్మెంట్ ఏంటో ఉందో అది చేయించి వాళ్ళ అంత్యక్రియలు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ది బెస్ట్ మనము ఇలాంటి ఇన్సిడెంట్స్ మన తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు. సో కర్ణాటకలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి, 2-3 సార్లు క్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో అక్కడ నుంచి వాళ్ళకి మనకు జరగాల్సిన ఫార్మాలిటీస్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంటల్ వైజ్ గా. అండ్ డిపార్ట్మెంటే కాకుండా మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు రేపు అంటే గద్వాల జిల్లా మాకు విజిట్ చేయబోతున్నారు. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. సో రాబోయే కాలంలో ఒకటే కోరుకుంటున్నాం, మా గొర్రెల కాపర్లని ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మనకి కొంచెం సేఫ్టీ దాంట్లో ఉంటాం, జోన్ లో ఉంటాం. కాబట్టి దయచేసి మా గొర్రెల కాపర్లందరికీ నా రిక్వెస్ట్ గా తీసుకోండి. డెఫినెట్ గా ఇన్సూరెన్స్ చేసుకొని మనకి మనుషులతో పాటు మన జీవాలకి, మన జీవన ఆదాయమే అది, జీవన వృత్తి అది. కాబట్టి వాటిపైన ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అండ్ అంటే ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ వల్ల అంటే మీ పెద్దలు కూడా ఉన్నారు, మనము మన వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్న. కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని పోతే, ఎందుకంటే రోజు మనని అంటే మన చేసే వ్యాపారం కావచ్చు, మన వృత్తి చాలా డేంజర్ జోన్. ఎక్కడికి పోతామో, కాపర్లు ఎక్కడెక్కడ తిరుగుతారో ఐడియా ఉండదు. కాబట్టి డెఫినెట్ గా ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అనేది మనం పెట్టుకుంటే, మన వాళ్ళకి మనం చెప్పుకుంటే రేపు పొద్దున ఇలాంటి ఇన్సిడెంట్స్ ని కొంచెం తగ్గించుకోవచ్చు, మన వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా 100% ది బెస్ట్ ఏమి ఇవ్వగలము అన్న వాళ్ళు పెద్దలు అందరూ ఉండరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి ప్రెషర్ కొట్టి వాళ్ళ కుటుంబానికి మీడియాగా మిమ్మల్ని ఇలాంటి అంటే ఈ న్యూస్ ఇలాంటి స్ప్రెడ్ చేస్తే మనకు కూడా రేపు రాబోయే కాలంలో మా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడతారు. సో మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అలర్ట్ అయినారు. ఎవరు కూడా ఎక్కడ వాళ్ళు లేదు. ఇంకా ఏమైనా సపోర్ట్ అవసరం ఉంటుంది డెఫినెట్లీ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చూసుకుంటారు. అక్కడ వీళ్ళని తీసుకెళ్లే వారికి బాధ్యత మాది. నేను అక్కడ జూపల్లి గారితో మాట్లాడతాను, డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను. సో అక్కడ షిఫ్ట్ చేసేంత వరకు బాధ్యత మేము చేస్తాం. థ్యాంక్ యూ. ఒక్కసారి ఐలన్న మాట్లాడతారంటే మీరు మాట్లాడినట్టు నమస్కారం. రైతు పేదోడు 30 లక్షలు పెట్టి మొన్ననే కొన్నాడు. 131 రైతువే మొత్తం ఒక్కట్లే కూడా చనిపోయినాయనా. రైతుకి ఎట్లాగో రైతు అన్నా ఓకే అన్నా నేను నిజంతో కూడా మాట్లాడతా. కొంచెం ఇది స్పెషల్ పెట్టాలని, ఎందుకంటే చాలా పెద్దగా ఘోరమైంది. అలా ఫ్యామిలీ కూడా అలా మిసెస్ కూడా అన్నా. ఓకే ఓకేనా, చేయ కొంచెం పరిచయం మీటింగ్ అయిపోయినాక నువ్వు కూడా మళ్ళీ మాట్లాడు. ఓకే అన్నా, ఓకే. అదే లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వీళ్ళ విప్ గారు ఉన్నారు, ఇంకా మా సంఘానికి సంబంధించి చాలా మంది. అంటే మేజర్ ఇన్సిడెంట్ కదా ఇది. నేను మంత్రి గారు కూడా ఇంటిమేట్ చేశాను మార్నింగే. ఆయన మీరైతే ఫీల్డ్కి వెళ్తే మనకి ఏం చేయగలం అనేది మనం ప్లాన్ చేద్దామన్నారు ఆయన కూడా. సో రైతు కూడా చాలా పూర్ అంటే పూరెస్ట్ అనొచ్చు. మన లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా ఒక్కసారి మాట్లాడాను. సార్ నమస్కారం, బాగున్నాయి సార్? నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నా సార్? అవును సార్, అది ఒక బండి టైర్ పంచర్ అయింది సార్. ఆ 3 బండ్లలో ఉన్నాయి ఆ గొర్రెలు. 3 బండ్లు వాళ్ళే వాళ్ళ బండ్లే 3. ఆగి ఉన్న బండికి లాస్ట్లో వచ్చిన బండి కొడితే 2 బండ్లలో ఉన్నాయి పోయినాయి.
సో దాదాపు 300 గొర్రెలు చనిపోయినాయి. ఆ రైతు కూడా చనిపోయినాడు. సో చాలా పెద్ద ఇది పాపం, వాడు పేదోడు 30 లక్షలు మొన్ననే భూమి అమ్మేసి కొన్ని రోజులు చేసిండట. పొద్దున మినిస్టర్ గారు మాట్లాడారు నాతో సార్. నేను ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ అందరికి చెప్పాను. మీ జాయింట్ డైరెక్టర్ ఉన్నారు సార్ నాతో పాటుగా. ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే, ఇప్పుడు మనం డిజార్జ్మెంట్ దాంట్లోకి వెళ్ళి ఏదైనా చేయగలిగితే గొర్రెలకు సాయం చేయండి. రైతు కంటే రైతు బీమా ఒక 5 లక్షలు వస్తుండవచ్చు, కానీ ఈ గొర్రెలకు సంబంధించి సాయం చేయాలి. మన ఈ కలెక్టర్ ఇప్పుడు జరిగిందేమో దేవరకొండ కాన్స్టిట్యున్సీ, నల్గొండ జిల్లా. రైతు వచ్చేసి ఏమైందంటే నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, మంత్రి గారు జూపల్లి గారు. సో కొద్ది కాలేజ్ ఓకే సార్, డెఫినెట్గా వాళ్ళకి సాయం అనేది చేయవలసింది మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.